మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమ బేతాళ కథలు అంటే భోజుడి కథలు చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క కథ చెప్పున 7వ ప్రథమ చెప్పిన చివరి కథలో ఉన్నాం. ఆహా. శనీశ్వరుడు విక్రమార్కుడిని పట్టాక ఆయన మధురానగరం వెళ్ళాక ఏం జరిగినాయి అని. ఇప్పుడు రాజుని రసకూపానికి తీసుకెళ్ళాడు. రాజు విక్రమార్కుడిని రసకూపానికి తీసుకెళ్ళాడు. అదే ఒక దీనిలో ప్రవాహం, రస ప్రవాహం ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాం, ఆ కూపంలోకి వెళ్తే బాగుంటుందని ఆ కూపం దాకా వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఈ విక్రమార్కుడు కనిపిస్తుంది, కాళ్ళు పడిపోయినాయి, ఇతను ఎక్కువ ప్రయత్నం చేయలేడు, అయినా కూడా ఇక్కడికి మోసుకెళ్తున్నాడే అని తన వెనకాలే వస్తున్న ఆ బేతాళుని అడిగాడు. ఏ ఉద్దేశంతో ఇతను చేస్తున్నాడు అంటే, కేవలం నీతో ఉన్న స్త్రీల మీద వ్యామోహంతో చేస్తున్నాడు రాజు, ఇతను ఏదైనా చెబితే చెయ్యొద్దు, ఆ కూపంలో నిన్ను తోసేయటమో ఏదో చేయబోతాడు, ఏం చేస్తాడో చూద్దామంటే రాజు అన్నాడు విక్రమార్కుడు బేతాళ నుండి, నువ్వు వెళ్ళి రసకూపంలో ఉండు, ఏ ప్రమాదం సంభవించినా నువ్వు కింద ఉంటావు, నేను పడిపోయాక నువ్వు రావడం కాదు, నువ్వు ముందే ఉండమన్నాడు. బాగానే ఉందిగా ఐడియా. రాజు విక్రమార్కుడు ఇద్దరు వెళ్ళారు. ఆ రసకూపంలోకి తొంగి చూశారు. చూస్తే ఈయన ఏం చేశాడు, వేలికి ఉంగరం ఉంటుంది కదా, దాన్ని ఇట్లా 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 మనం అన్నిసార్లు కలిపామనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి జారి వస్తుందా, టక్కిని పడిపోయింది ఉంగరం. నా అంగుళీకం పడిపోయింది అన్నాడు. అనగానే విక్రమార్కుడు అన్నాడు, చాలా లోతు ప్రభు అంటే, అయ్యో అది అనుచానంగా వస్తున్నది, మా ముత్తాత గారిది, మా తాతకు వచ్చింది, తాతది నాన్నకు వచ్చింది, నాన్నది నాకు వచ్చింది, ఈ ఉంగరం లేకపోతే రాజ్యంలో అడుగు పెట్టలేము, అది పెట్టుకునే నేను సింహాసనం ఎక్కుతాను, నువ్వు దిగి తీసుకో అనగానే బేతాళుడు ముందే ఉన్నాడుగా, ఆ పడుతున్న ఉంగరాన్ని ఆయన మొదటే పట్టుకున్నాడు. సరే రాజు వంగి చూస్తుంటే, విక్రమార్కుడు వంగి చూస్తుంటే రాజు ఏం చేశాడు, గబా గుర్రాలను మన్నించి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా దూరం పరిగెట్టేశాడు. అంటే ఒకవేళ తన రసకూపంలో దిగి రక్షించండి అంటే వినపడి రక్షించకపోవటం తప్పు, వినపడకుండా ఉంటే సరిపోతుందిగా, అందుకని పరిగెత్తేశాడు. ఏముంది, తొంగి చూసేసరికి బేతాళుడు పట్టుకొచ్చి ఉంగరం చేతిలో పెట్టి రాజు రైమని పరిగెత్తినా, విక్రమార్కుడు నిదానంగా పరిగెత్తినా ఒక చోటకే చేరారు. చేరేసరికల్లా ఈ రాజుకి అంత పరిగెత్తేసరికి కాళ్ళు పడిపోయి ఉన్నవాడు ఆరోగ్యం ఏది, అతనికి ఎగశ్వాస వచ్చేస్తుంది, నీటి కోసం అలమటించే స్థితి వచ్చింది. ఆ గుర్రం మీద నుంచి ఒరిగి కింద పడిపోయి వగరుస్తూ ఉండిపోయాడు. వెనకాల గుర్రం వేసుకొచ్చిన విక్రమార్కుడు ఉంగరం చేతిలో పెట్టి మంచినీళ్ళు తెస్తాను ఉండండి అని నీళ్లు పట్టుకొచ్చి ప్రాణం కాపాడాడు రాజు. ఇంతలో ఈ ప్రాంతంలోనే ఉన్న ఆ మంత్రి గారు దగ్గరకు వచ్చాడు. ఏం జరిగింది ప్రభు అంటే, నేను ఉంగరం నీటిలో వేశాను, ఆ కూపంలో వేసేసా, రసకూపంలో, ఎట్లా ఇతను నిమిషాల మీద తెచ్చాడో నాకు తెలియటల్లా, నాకు అర్థం కావటం లేదు, నా వెనకాలే వచ్చేసాడు. ఇంతలో ఏమైంది, ఈయన ఇక్కడ వదిలిపెట్టి మంత్రి గారు మాట్లాడుతుంటే విక్రమార్కుడు ముందుకు వెళ్ళాడు గుర్రం మీద. అక్కడ ఈ దారి మధ్యలో ఒక బ్రాహ్మణ ఆయన కలిశాడు. ఈ బ్రాహ్మడు ఎవరు, శనేశ్వరుడు బ్రాహ్మణ రూపధారిగా కనపడ్డాడు. వాళ్ళిద్దరూ కలిసి సమీపంలో ఉన్న కాళికాలయం లోపలికి వెళ్ళారు. అక్కడంతా ఆ కాలం అంతా కాళికాలయాలే చెప్తారు కథ అంతా. ఈ రాజు మంత్రి ఆశ్చర్యపోయి, ఈ బ్రాహ్మడెవరు, ఆదిత్యుడు మన ఊరు వచ్చాక అతనికి మనతో తప్పిస్తే ఎవరితోటి స్నేహం లేదు, రాజప్రాసాదానికి రోజు వచ్చి కనపడేవాడు, నెల తిరిగేసరికి 1000 హొన్నులు ఇస్తే తీసుకునేవాడు, కర్కోటకుడు ఘోటకుడు ఇద్దరే అతనికి స్నేహితులు, మిగిలింది మనం. మూడో వాళ్లతో ఇతను మాట్లాడిన దాఖలాలు లేవు. దారి మధ్యలో కనపడిన బ్రాహ్మణుడితో కలిసి దేవాలయంలోకి వెళ్ళాడంటే ఏదో రహస్యం ఉంది, అదేమిటో చూద్దామని మంత్రి రాజు ఇద్దరు గుర్రాలెక్కి కాళికాలయానికి పరుగు తీస్తే లోపలికి వెళ్ళేసరికల్లా ఈ శనేశ్వరుడు స్వరూపంతో కనపడ్డాడు. రాజుని విక్రమార్కుడితో అంటున్నాడు. ఆయన ఏమంటాడు, నిన్ను నానా ఇక్కట్ల పాలు చేయటానికి నేను ఇక్కడికి పంపించాను, నేను కాదు ఈ రాజే నిన్ను ప్రమాదాల్లోకి తోశాడు, స్త్రీ వ్యామోహంతో ఇంత పనిచేశాడు రాజు, వాడిని పట్టి 7 ఏళ్ళు పల్లార్చకపోతే నేను శనేశ్వరుణ్ణే కాదు, నేను నీ మీద కరుణతో నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉంటామని పంపించాను, అతను ఎక్కువ ఈ పని చేశాడు, వాడిని పడతానంటే రాజు విక్రమార్కుడు ఏమన్నాడంటే, అంత మాట అనద్దు స్వామి, కాళ్ళు పడిపోయేలాగా చేశాను, నేను అతన్ని సేవిస్తున్నా, సంహరించకూడదని వదిలిపెట్టా, లేకపోతే సంహారం ఎంతసేపు నాకు, అంతేగా అనేసరికల్లా రాజు మంత్రి చటుక్కుని లోపలికి వెళ్ళిపోయారు. కాళ్ళు పట్టుకు దండం పెట్టాడు.
విక్రమార్కుడు స్వరూపంలోనే ఉన్నాడు, శనీశ్వరుడు శనేశ్వరుడు స్వరూపంలోనే ఉన్నాడు. నన్ను క్షమించండి, స్త్రీ వ్యామోహంతో ఇంత పని చేశాను. మీలాంటి మహానుభావుడు నా దగ్గర ఇన్ని సంవత్సరాలు ఉండటమే నాకు ఎక్కువ అనేసరికల్లా శనేశ్వరుడు అన్నాడు, విక్రమార్క నీ 7 సంవత్సరాల సమయం ముగిసింది. నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు, వెనక్కి ఉజ్జయినికి. నీకు అది చెప్పటానికే, ఇంకా నీకు నాకు ఇంకా బాకీలు లేవని చెప్పడానికే నేను వచ్చానన్నాడు. అనేసరికల్లా విక్రమార్కుడు అన్నాడు, మహారాజా, మధురానగర రాజుకి నా దగ్గరున్న స్త్రీలలో రత్నమాల తప్ప మిగిలిన 6గురిని మీకు అప్పచెప్తున్నాను. హాయిగా సూచించండి. వాళ్ళ సమయం అయ్యాక వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మౌక్తికాంబ మీతో ఉండొచ్చు. మానవ కాంతలు ఉంటారు, నాగకాంత వెళ్ళిపోతుంది. అనేసరికల్లా ఈయన నిర్ఘాంతపోయాడు రాజు. మిమ్మల్ని సామాన్య మానవులుగా భావించి, మీతో ఉన్న స్త్రీలని సామాన్య స్త్రీలుగా భావించి, వాళ్ళ మీద వ్యామోహంతో ఈ పని చేశాను. కానీ మీరెవరో తెలిసాక నాకు ఆ వ్యామోహం కూడా పోయింది. నాకు వద్దన్నాడు. వద్దంటే విక్రమార్కుడు ఒప్పుకోలే. ఒకసారి దానం చేసిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని నేను మీకు ఇస్తానని చెప్పే ఇచ్చేయటమే. రత్నమాల మాత్రం నాతో వస్తుంది, మిగిలిన 6గురు స్త్రీలు ఇక్కడే ఉంటారు అని చెప్పి ఆ 6గురు అమ్మాయిలని ఈ రాజుకి, మధురానగర రాజుగారికి కానుకగా పెట్టి విక్రమార్కుడు రత్నమాలతో సహా వెనక్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఉజ్జయిని నగరానికి చేరంగానే రత్నమాల తన దారిని తను వెళ్ళిపోయింది. అయిపోయింది. ఇప్పుడు 7 ఏళ్ల నుంచి ఈయనతో కలిసి ఉంది. ఆవిడే వెళ్ళిన తర్వాత ఏమైంది, ఒక్కరోజే ఆమె వెళ్ళేసరికల్లా ఆమె ఈయనకి చెప్పల. ఈయన ఆమెను వెతుక్కున్నాడు, రత్నమాల ఏదని. కింద భూలోకంలో కనపడలా. ఆయన స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్తే ఈ దేవేంద్రుడు అన్నాడు, రత్నమాల నీ దగ్గరే ఉంది, మా దగ్గరికి రాలేదన్నాడు. నిజానికి ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయి ఒక 1000 కిటికీలున్న ఒక హర్మ్యంలో దాక్కుందట. ఈయనకి మరి వెతకాల ఆమె ఎక్కడుందో. ఈయన కాళికని ప్రార్థించి భేతాళుణ్ణి తలుచుకుని రత్నమాల ఎక్కడుందో కనిపెట్టాడు. ఇదిగో రత్నమాల ఇక్కడే ఉంది అని చెప్పి దేవేంద్రుడికి చూపించాడు. ఆ దేవేంద్రుడు అన్నాడు, నీ తపశ్శక్తి, నీ దైవభక్తి, నువ్వు ఈ భేతాళుణ్ణి స్వాధీనం చేసుకున్న విధానం వల్ల నీ శక్తికి అంతే లేదు. నువ్వు 6గురు స్త్రీలను అక్కడ వదిలిపెట్టొచ్చావు కదా. ఈ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, ఇలా 6గురు దేవకాంతల్ని రత్నమాలతో సహా మొత్తం 7గురిని నీకు ఇస్తున్నాను. భూలోకానికి తీసుకెళ్ళి వీళ్ళతో స్వర్గ సౌఖ్యాలు అనుభవించునువని 7గురు అప్సరసలని విక్రమార్కుడికి ఇచ్చాడట. ఇంతమందిని ఏం చేసుకుంటాడు అని అడక్కు, కథలో అలా ఉంది అంతే. ఈ 7గురు కాంతలతోటి భూలోకానికి వెళ్ళిపోయాడు విక్రమార్కుడు. రంభాది, ఊర్వశి వీళ్ళంతా అక్కడ అప్సరసలు భూలోకంలో ఉండటం అంటే సామాన్యంగా ఉంటుందా? అది ఆయన హాయిగానే ఉన్నాడు. అయితే ఏమైంది, స్వర్గం చిన్నపోయిందట. అందరూ వెళ్ళిపోయారు. ఎవరు లేరు అప్సరసలు. ఈ దేవర్షులకి, సప్తర్షులకి, వాళ్ళందరికీ వీళ్ళు కాలక్షేపము, వాళ్ళ కార్యాలకి కూడా వీళ్ళు ఉపయోగపడతారు. అప్సరసలు పాలకడల్లోంచి పుట్టారు, వాళ్ళ స్వర్గలోకాలకి అలంకారాలు స్వర్గానికి. ఇదేమిటి ఒక్క స్త్రీ స్వరూపం లేకుండా అయ్యిందని సప్తర్షులు అడిగేసరికల్లా నారదుడు వచ్చి దేవేంద్రుడిని అడిగాడట, నువ్వు విక్రమార్కుడితో ఊరసులు వీళ్ళందరినీ అప్సరసలను పంపేవు, వాళ్ళని వెనక్కి పిలిపించమంటే ఒప్పుకోలేదట ఆయన. తాను ఆర్జించుకున్న స్త్రీలని ఒక రాజుకి వదిలిపెట్టి వచ్చేసాడు విక్రమార్కుడు. అలాంటి వాడికి నేను ధారాదత్తం చేస్తే, నేనిస్తే అతనేమో తనిచ్చిన దానాన్ని వెనక్కి తీసుకోడు, మానవ మాత్రుడు. నేను స్వర్గాధిపతిని నేనెందుకు తీసుకుంటా? విక్రమార్కుడిని అడిగి తెచ్చుకోండి కావాలంటే మీరు, నేను మాత్రం వాళ్ళని వెనక్కి తీసుకోను అన్నట్టు. అంటే ఈయన నారదుడు వచ్చి సప్తర్షులకు చెప్పాట, మీరు విక్రమార్కుడిని ఆశీర్వదించి అప్సరసలను స్వర్గానికి పంపించేయమని చెప్పండి, అప్పుడు ఆయన వదులుతాడేమో చూద్దామంటే సప్తర్షులు ఉజ్జయిని నగరానికి వెళ్ళి మహాకాళ దర్శనం చేసి, కాళికాదేవిని దర్శనం చేసుకుని విక్రమార్కుడిని దిగ్విజయ భవాన్ని దీవించి, అప్సరసలు లేక స్వర్గం చిన్నపోయింది నాయన, వాళ్ళని పంపించమంటే మహత్తరంగా మీరు 7గురు వచ్చి అడిగారు, 7గురికి 7గురు కాంతలను ఇచ్చేస్తానని కాంతలను వెనక్కి ఇచ్చేశాడు. నేను ఇవ్వను, నాకు దేవేంద్రుడు ఇచ్చాడని ఒక మాట అంటే అయిపోయింది. కానీ ఆయన అలాంటి వాడు కాదు. ఆయన ఉదార బుద్ధి అలాంటిది. అక్కడ తను అర్జించిన వాళ్ళని వదిలేశాడు, అదే తనకు వరంగా లభించిన వాళ్ళని వదిలిపెట్టేస్తాడు. ఎక్కడైనా అవసరమైతే ఏదైనా చేస్తాడు. 7గురు అప్సరసలు కొంతకాలం భూలోకంలో విక్రమార్కుడితో గడిపి మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఋషులు అడిగారని ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ 7వ ప్రతిమ భోజనం అడిగింది. ఇలాంటి ఒక్క ఔదార్యం ఉందా? ఒక్క వస్తువైనా నువ్వు ఇవ్వగలవా ఎవరికైనా? ఒక్కటి కూడా ఇవ్వలేవు. ఔదార్యం లేదు, మానవులకి ఔదార్యం ఉండదు.
ఏదైనా ఒక విషయంలో ఉంటుంది, అన్నిట్లలోనూ ఉండదు. అన్నిట్లలో ఉదార గుణం కలిగిన వాడు విక్రమార్కుడు. అలాంటి గుణాలు నీకుంటే నువ్వు ఎక్కచ్చు, లేకపోతే నువ్వు ఎక్కరాదు అని చెప్పి భోజుడు 7వ మెట్టు నుంచి వెనక్కి మరలిపోయాడు. ఈయన మళ్ళీ మెట్టెక్కాడా, మళ్ళీ ఏం తెలుసుకున్నాడో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.